హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేయబోతున్నామండి. అసలు వంట చేయడం రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడైతే మేము మట్టి పాత్రలో చేస్తున్నాము. టేస్ట్ అద్దరిపోతుంది. ముందుగా 1 కేజీ చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. నాన్ వెజ్ రెసిపీస్లో కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి, అప్పుడు టేస్ట్ అద్దరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఇక్కడ మేము రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాము. 1 ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాము. 4-5 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాము. ఇలా వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఇక్కడ మేము ఒక 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వేసుకున్నామండి. ఇది వేయడం వలన మంచి అరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకున్నామండి. నాన్ వెజ్ రెసిపీస్లో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఇందులో తీయని చిక్కని కమ్మగా ఉండే పెరుగు వేసుకుంటున్నాము. పెరుగు అసలు పుల్లగా ఉండకూడదండి, తీయగానే ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి. ఒక 2 టొమాటోలు చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాం. ఇవన్నీ కూడా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం ఇట్లా హ్యాండ్ తోటే కలుపుకోండి. అప్పుడు మనకి మంచిగా మ్యారినేట్ అవుతుంది. దీన్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత తగినంత వాటర్ వేసుకోండి. ఇక్కడ మాకు వాటర్ వేసే క్లిప్ ఒకటి మిస్ అయింది, సో మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసుకోండి. అప్పుడు మంచి అరోమా అంతా కూడా ఆ చికెన్కి పట్టి ఆ ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి దిగి అసలు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం వేసుకున్న ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడి అసలు ఎంత మంచి అరోమా వస్తుందండి. ఎందుకంటే మనం చికెన్ మసాలా వేసుకున్నాము, ఇంకా ఆ పుదీనా, కొత్తిమీర, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అసలు చికెన్కి పట్టి మంచి అరోమా అయితే వస్తుంది. చూడండి, కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మట్టి పాత్రలో మేము చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా ఆ వేడికి మొత్తం దగ్గరకు వస్తుంది. అందుకని మేము కొంచెం చారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిందో. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.